ఆ స్టార్ హీరో చాలా గొప్పవాడు, నచ్చితే ప్రాణమిస్తాడు, నచ్చకపోతే తాట తీస్తాడు. తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయి. హీరో దర్శకుడు, హీరో రచయిత కలయికలో వచ్చిన కొన్ని సినిమాలు కాలాన్ని దాటుకుని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. అలాంటి అరుదైన కలయికల్లో ఒకటి నందమూరి బాలకృష్ణ రచయిత చిన్ని కృష్ణ కలయిక. ఇక ఈ కలయికలో వచ్చిన సినిమాలు మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా బాలకృష్ణ తెరపై కనిపించిన తీరు, ఆయన చెప్పిన పవర్ఫుల్ సంభాషణలు ఇప్పటికీ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తాయి. ప్రఖ్యాత సినీ రచయిత చిన్ని కృష్ణ ఇటీవల ఒక ముఖాముఖి సంభాషణలో బాలకృష్ణ సినీ రాజకీయ ప్రస్థానంపై ఎన్నో ఆసక్తికర విషయాలైతే పంచుకున్నారు. బాలకృష్ణ గురించి మాట్లాడేటప్పుడు ఆయన మాటల్లో కనిపించిన అభిమానమే వేరే స్థాయిలో ఉంది. కేవలం హీరోగా కాదు, ఒక నటుడిగా, ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా బాలకృష్ణ ప్రత్యేకత ఏంటో వివరించారు. చిన్ని కృష్ణ మాట్లాడుతూ బాలకృష్ణను రోరింగ్ టైగర్ గా అభివర్ణించారు. ఆ ఒక్క పదమే చాలనిపించేలా ఆయన బాలయ్య గురించి చెప్పిన మాటలు వినిపించాయి. గర్జించే పులి లాంటి వ్యక్తిత్వం, తెరపై కనిపిస్తే ఉరుములా అనిపించే శక్తి అదే బాలకృష్ణ అని చెప్పారు. అంతేకాదు బాలకృష్ణను ఉత్తమ నటుడు, అభినయ సాగరాల, నవరసాల తృష్ణ అంటూ ప్రశంసించారు. ఇక మాస్ పాత్రను మాత్రమే కాదు, భావోద్వేగ సన్నివేశాలు, కుటుంబ కథలు, యాక్షన్, ప్రేమ, కోపం ఏ రసమైనా ఆయన అద్భుతంగా పలికించగలరని చెప్పారు. ముద్దుల మావయ్య, మంగమ్మ గారి మనవడు, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి చిత్రాలను గుర్తు చేస్తూ ప్రతి సినిమాలో బాలకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించారని చిన్ని కృష్ణ చెప్పారు. ఇక ఒకే ముద్రలో ఉండే నటుడు కాదని, ప్రతి సినిమాలో కొత్త శక్తిని చూపించే నటుడు అని అభిప్రాయపడ్డారు. ఇక బాలకృష్ణ కెరీర్ ను పూర్తిగా మార్చేసిన సినిమాల్లో ఒకటి సమరసింహారెడ్డి. ఈ చిత్రానికి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ను తన గురువుగా చిన్ని కృష్ణ పేర్కొన్నారు. ఆ సినిమా బాలకృష్ణను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పారు. పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టించిన చిత్రం అది అని గుర్తు చేశారు. ఇక ఆ తర్వాత చిన్ని కృష్ణకు బాలకృష్ణతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. అదే నరసింహనాయుడు. ఆ సినిమా గురించి మాట్లాడేటప్పుడు చిన్ని కృష్ణ చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ఎందుకంటే అది కేవలం ఒక సినిమా కాదు, తన కెరీర్ లో ఒక మలుపు అని చెప్పారు. బాలకృష్ణతో పనిచేయాలంటే తనలో ఎప్పుడూ ఒక పోటీ భావన ఉండేదని చిన్ని కృష్ణ అన్నారు. ఎందుకంటే బాలయ్యకు నచ్చేలా రాయాలి అంటే సాధారణంగా రాస్తే సరిపోదు. సంభాషణల్లో బలం ఉండాలి, భావోద్వేగంలో లోతు ఉండాలి, మాస్ లో మంట ఉండాలి. చిన్ని కృష్ణ చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం, బాలకృష్ణ కొత్త రచయితలు, కొత్త దర్శకులను కూడా అవకాశం ఇస్తారట. ఆయనకు పని నచ్చితే ఎవరైనా సరే ప్రోత్సహిస్తారని చెప్పారు. నచ్చితే ప్రాణమిస్తాడు, నచ్చకపోతే తాట తీస్తాడు అని సరదాగా వ్యాఖ్యానించారు. ఇక ఈ మాటలోనే బాలకృష్ణ స్వభావం మొత్తం కనిపిస్తుంది. ఆయనకు నకిలీతనం ఇష్టం ఉండదు. మనసులో ఏముంటే అదే నేరుగా చెబుతారు. అందుకే ఆయనను కొందరు కఠినంగా భావించినా దగ్గరగా తెలిసిన వాళ్ళు మాత్రం బాలయ్య మనసు బంగారం అంటుంటారు. చిన్ని కృష్ణను బాలకృష్ణకు పరిచయం చేసిన వ్యక్తి పరుచూరి గోపాలకృష్ణ. ఆయనే నరసింహనాయుడు కథ రాయటానికి చిన్ని కృష్ణనైతే ప్రోత్సహించారట. ఇక ఆ అవకాశం తన జీవితాన్ని మార్చిందని చిన్ని కృష్ణ తెలిపారు. నరసింహనాయుడు చిత్రంలోని కొన్ని సన్నివేశాలను గుర్తు చేస్తూ చిన్ని కృష్ణ బాలయ్య నటనను ఆకాశానికి ఎత్తేశారు. ఇక ముఖ్యంగా సిమ్రాన్ తో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, కుటుంబాన్ని రైలెక్కించిన ఘట్టం, గండ్ర గొడ్డలి వీపులో దిగిన కదలకుండా పోరాడే యాక్షన్ సన్నివేశాలు ఇవన్నీ కూడా బాలకృష్ణ నటనలోని తీవ్రతకు నిదర్శనమని చెప్పారు. ఇక ఆ సన్నివేశాల్లో బాలయ్య కళ్ళల్లో కనిపించిన అగ్ని, డైలాగ్ డెలివరీలో ఉన్న పవర్, బాడీ లాంగ్వేజ్ లో కనిపించిన ఆత్మవిశ్వాసం ఇవన్నీ కలిపి ఆయనను నటసింహంగా నిలబెట్టాయని చెప్పారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా బాలకృష్ణ తనదైన ముద్ర వేశారు. హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలవడం చిన్న విషయం కాదు. ఇది ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని చిన్ని కృష్ణ అన్నారు. సినిమా షూటింగ్లు, ప్రజాసేవ ఈ రెండిటిని సమతుల్యంగా నడపడం చాలా కష్టం. కానీ బాలకృష్ణ అది చేసి చూపించారని చెప్పారు. ఒకవైపు నటుడిగా తన స్థానాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ప్రజాప్రతినిధిగా సేవ చేయడం అందరికీ సాధ్యం కాదని అన్నారు. ఇక స్క్రిప్ట్ ఎంపిక విషయానికి వస్తే బాలకృష్ణకు ప్రత్యేకమైన అవగాహన ఉందని చిన్ని కృష్ణ తెలిపారు. ఏ కథ తన అభిమానులకు నచ్చుతుంది, ఏ గెటప్ పనిచేస్తుంది, ఏ సంభాషణ థియేటర్లలో విజిల్స్ తెప్పిస్తుంది అన్నదానిపై బాలయ్యకు అద్భుతమైన అవగాహన ఉందన్నారు.
అందుకే ఇన్ని సంవత్సరాలు గడిచినా తన సింహాసనాన్ని ఇంకా గట్టిగా పట్టుకుని నిలబడగలుగుతున్నారని చెప్పారు. కొత్త తరాలు వచ్చినా, పోటీ పెరిగినా బాలయ్యకు ఉన్న ప్రత్యేక అభిమాన వర్గం మాత్రం తగ్గలేదని వివరించారు. నిజంగా చూస్తే బాలకృష్ణ ప్రయాణం అసాధారణం. ఒకవైపు లెజెండరీ కుటుంబ వారసత్వం, మరోవైపు తన సొంత శ్రమతో నిర్మించుకున్న గుర్తింపు. అభిమానులకు బాలయ్య అంటే కేవలం హీరో కాదు, ఒక భావోద్వేగం. అందుకే చిన్ని కృష్ణ మాటల్లో వినిపించిన ఆ గౌరవం అభిమానులకు మరింత దగ్గరైంది. ఆయన చెప్పిన ప్రతి మాటలో బాలకృష్ణపై ఉన్న అభిమానమే కనిపించింది. మరి చిన్ని కృష్ణ చెప్పిన ఈ విషయాల గురించి మీ అభిప్రాయం ఏంటి? బాలకృష్ణ నటించిన మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏది? మీ స్పందనను తప్పకుండా తెలియజేయండి.